హాయ్ మృణాల్, హాయ్ విజయ్, హాయ్ బుజ్జి. నేను బుజ్జి అనాలో పరిశ్రమ అనాలో ఇదో కన్ఫ్యూజ్ ఉంటుంది. ఫ్యామిలీ స్టార్ అండ్ ఫ్యామిలీ స్టారీ. Star only, sir. You can call me the moon also. అంటే ఈ ఫ్యామిలీ స్టార్ కథ నీకు ఎక్కడ ఇన్స్పైర్ అయ్యావు? నేను ఇది ఒక అంటే ఎప్పటి నుంచో ఒక ఐడియా ఉందండి నాకు. లైక్ అంటే నేను స్ట్రగ్లింగ్ ఫ్రమ్ చదువుకున్నప్పటి నుంచి, తర్వాత ఇక్కడ ఏడీగా ఉన్నప్పుడు, తర్వాత మన ఎస్విసిలో వర్క్ చేసినప్పుడు. ఓహో, మేము కూడా ఇన్వాల్వ్ అయినాం. సో అలా కొన్ని లైఫ్లో కొన్ని ఉండేవి. లైక్ అదే ఇప్పుడు బంక్కి వెళ్ళినప్పుడు కంప్లీట్గా ఫుల్ ట్యాంక్ ఎప్పుడు అవుతుందా అసలు కాన్ఫిడెంట్గా, అసలు ఒక మంత్ అంతా అసలు ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అంతా ఈ ఎఫ్ మీద ఉండి నాది అంటే ఎంటీ ఫుల్ అని ఉంటుంది. సో అది బండి అలా నడపగలనా ఎప్పటికైనా. నాకు ఫస్ట్ ఈ కథ రాయడానికి ఆ బైక్ది ఇన్స్పిరేషన్ అనమాట. సో ఒక మిడిల్ క్లాస్ గై అంటే ఆడు ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే అంటే వాడికి ఉండే కాన్ఫిడెన్స్ వేరే. అంటే నేను ఎప్పుడైనా ఒక 200, 250, 300 రూపీస్ పెట్రోల్ వేయించినప్పుడు నాకు ఒక ఫీలింగ్ ఉండేది, అమ్మ ఒక 10 days మనల్ని ఎవడో ఏం చేయలేడు ఈ ప్రపంచంలో. అది అసలు ఈ క్యారెక్టర్ అందరికీ ఉంటుంది కదా. సో అని ఇంకా నా పర్సనల్ లైఫ్ని, నా జర్నీ ఏదైతే ఉందో లాస్ట్ 20 years, నా ఇన్నర్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, సో అవన్నీ కలిపి ఈ కథలో ఒక క్యారెక్టర్ అనుకొని, సో ఈ గోవర్ధన్ క్యారెక్టరు ఒకటి అనుకున్నా. సో మనం గీతా గోవిందం చేసినప్పుడు లైక్ అంటే నిన్ను చూసినప్పుడు మళ్ళీ నాకు నీ గురించి కూడా తెలుసు. లైక్ గోవర్ధన్ గారు కానీ, తర్వాత మదర్ కానీ, ఆనంద్ కానీ, తర్వాత రాజు గారి గురించి తెలుసు. నేను ఇంతకుముందు వర్క్ చేసిన ఏడీలు కానీ, సో ఓవరాల్గా నా చిన్నప్పుడు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కానీ, సో అందరం ఆ జోన్ నుంచి వచ్చిన వాళ్ళమే. సో ఇది సో అప్పుడు ఒక ఐడియాగా అనుకున్నప్పుడు, సో ఒక ఆల్మోస్ట్ ఇది నాకు ఒక 2 years పట్టింది ఓవరాల్. అంటే రాయడానికి కాదు, జస్ట్ ఇంకా ఈ క్యారెక్టర్ అలా ఒక్కొక్క ఇన్సిడెంట్, ఒక్కొక్క ఈవెంట్ అలా వెళ్తూ లైక్ ఇందులో బ్రదర్ ఎమోషన్ కూడా నాది కొంచెం పర్సనల్ ఎమోషన్ అనమాట. అంటే ఇందులో బ్రదర్ ఇది ఒక ఇన్సిడెంట్ ఉంటుంది. సో ఇప్పుడు నీకు పెద్ద అన్నయ్యగా చేసింది. సో అది నాకు పర్సనల్గా జరిగింది లైఫ్లో. సో ఐ హ్యాండిల్డ్ మాక్సిమం నీ పర్సనల్ దాంట్లోకి వెళ్ళి తీసుకొని అదే సొసైటీ ఎలా అడాప్ట్ చేయాలనే థాట్. అవునండి. అంటే నేననే కాదు, నార్మల్గా ఇందులో ఉన్న మేజర్ ఇన్సిడెంట్స్ అందరికీ ఉండేవే, ఎక్కువ మంది పీపుల్కి ఉండేవి. యాక్చువల్గా ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే చిన్న సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. నార్మల్గా ఎన్ని కష్టాలున్నా ఏదున్నా సరే బయటికి తెలియకూడదు. ఒకవేళ ఇన్ కేసు అంటే మన కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందంటే, ఒకవేళ ఎవరైనా ఏదైనా మనకి అంటే లైక్ ఎవరన్నా ఏమైనా అడిగినా సరే మనం ఉన్నప్పుడు ఇచ్చేస్తాంగా, ఏం అలాగా చిన్న మరీ కిందకి వెళ్ళిపోయి మరీ ఇందులో కూడా కిషోర్ అంటే ఏంటి ఎలా నించోవాలో ఇప్పుడు చేయ ఆ సీన్ ఉంది కదా. సో ఇవన్నీ ఏంటంటే ఆ ఇంటర్నల్గా వచ్చినవే ఇవన్నీ. సో అంటే అదైనా చేస్తాను తప్పితే నేను ఇలా ఉండను అనేది. సో అలాగా ఇందులో హీరోకి ఇప్పుడు హిందూ క్యారెక్టర్తో వచ్చే ప్రాబ్లము ఆ ఏరియాని టచ్ చేసినప్పుడు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఏదైతే ఏరియాని ఉందో ఆ ఏరియాని టచ్ చేసినప్పుడు వచ్చే దాని నుంచి హిందూ క్యారెక్టర్ లైక్ ఈ క్యారెక్టర్ పుట్టింది మృణాల్ది, గీతా గోవిందం. సో మీ ఇద్దరు కాంబినేషన్లో ఒక క్లాసిక్ ఫిలిం. అంటే క్లాసిక్ అంటే ప్రతి తెలుగు ఆడియన్స్ ఎన్నిసార్లు చూసారో తెలియదు. హ్యూమర్ సైడ్ కానీ, మ్యూజిక్ సైడ్ కానీ, అంటే పరశురామ్ది నీది టైమింగ్ కానీ, సో ఒక బ్లాక్ బస్టర్ క్లాసిక్ ఫిలిం. సో దాని తర్వాత పరశురామ్ ఈ కథ చెప్పినప్పుడు దీంట్లో నీకు ఎగ్జైట్మెంట్ ఇచ్చిన పాయింట్ ఏంటి? ఇప్పుడు నాకు గీతా గోవిందం విన్నప్పుడు, ఫ్యామిలీ స్టార్ కథ విన్నప్పుడు 2 సార్లు బుజ్జి నరేషన్ నేను నవ్వుతుంటా, ఆయన నవ్వుతుంటా, నేను నవ్వుతుంటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఎక్స్ట్రీమ్లీ ఎంజాయ్ చేసిన నరేషన్లు. ఇది నేను విన్నప్పుడు ఎంజాయ్ చేయడం పక్కన పెడితే నా లైఫ్లో చూసిన ఇన్సిడెంట్లు అందరికీ అది అనిపిస్తుంది. చూసిన ప్రతి ఒక్కరికి ఏవో కొన్ని ఇన్సిడెంట్లు అరే ఎగ్జాక్ట్ మన లైఫ్లోనో మన ఇంట్లో ఉన్న పిల్లోడ్లానో ఉంటుంది. అట్లాంటోడు ఎక్స్ట్రీమ్ క్యాండిడేట్ ఉంటే వాడు గోవర్ధన్.
అందరి ఇంట్లలో ఫ్యామిలీ స్టార్లు ఉంటాడు. గోవర్ధన్ గాడు ఏంటంటే ఒక ఎక్స్ట్రీమ్ వర్షన్ ఆఫ్ అన్నిట్లో. వాడి ప్రేమ ఎక్స్ట్రీమ్ ఉంటుంది, వాడి కోపం ఎక్స్ట్రీమ్ ఉంటుంది, వాడు అలుగుతే ఎక్స్ట్రీమ్గా అలుగుతాడు, నసబెడితే ఎక్స్ట్రీమ్గా నసబెడతాడు. సో వాడు ఒక ఎక్స్ట్రీమ్ వర్షన్. సో నాకేమనిపించింది అంటే అరే మన నుంచి వాడు స్టార్, ఒక హీరో అని అందరు ఫీల్ అవుతారు ఈ సినిమా. నేను కూడా కనెక్ట్ అయినా. మా నాన్న జర్నీ, నా జర్నీ తెలుసు. ఇట్లాంటిది మన కష్టాలు చెప్తూ ఎంజాయ్ చేసే విధంగా మనం ఎట్లుంటాం. ఎంత కష్టంగా ఉన్నా డబ్బులు లేవని ఎప్పుడు ఫీల్ కాలే, ఇట్లా డిప్రెసివ్గా ఎప్పుడు ఉన్నాము. ఎంత టైట్ ఉన్న లైఫ్, మీరు చెరుకు కట్ట పట్టుకొని వెళ్ళినా ఆయన. నేను కూడా ఎప్పుడు రెడ్ పైన చూడలే ముళ్ళు. ఆల్మోస్ట్ పెళ్లి చూపుల తర్వాత ఫుల్ ట్యాంక్ పడ్డది నాకు. అప్పటిదాకా రెడ్ మీదనే కొట్టుకునేది. ఇంకా నేను బస్సులో వెళ్ళేటప్పుడు పక్కన కార్లలో వెళ్తుంటారు కదా, ట్రాఫిక్ స్టాప్లో ఆగినప్పుడు కార్లు, వీళ్ళు ఏం చేస్తారు, ఎట్లా కొనాలి కారు అంటే, ఇన్ని డబ్బులు ఎట్లా రావాలి, ఎప్పుడు సంపాదించాలి, ఏం చేస్తే ఆ రేట్లు ఏంది, ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తుంటారో అని చూసేవాడిని. ఇప్పుడు నేను కారులో వెళ్తుంటే నేను బస్ వైపు చూస్తే ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఇట్లా ఉంటుంది కదా. నేను అక్కడ కూర్చొని ఆలోచిస్తుంటా వీళ్ళంతా ఏం ఫీల్ అవుతున్నారో మన బండిని చూసి. మనం లోపల ఏసీలో కూర్చొని నేను అటువైపు నుంచి ఫీల్ అవుతుంటా, నా కార్ని అటువైపు నుంచి చూస్తుంటా. బట్ సో నేను ఇవన్నీ కనెక్ట్ అయ్యి వాజ్ లైక్, అండ్ ఇలాంటి క్యారెక్టరు, గోవర్ధన్ లాంటి క్యారెక్టరు రేర్లీ పడతాయి, అందరికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ ఫర్ ఇయర్స్. సో ఇట్లాంటి క్యారెక్టర్ పడ్డప్పుడు వదులుకునే అది స్టూపిడిటీ. సో ఇమ్మీడియట్లీ ఐ వాజ్ లైక్ ఐ వాంట్ టు డూ ఇట్. నేను మీకు చెప్పిన కథ చాలా బాగుంది, ఐడియాగా చెప్పిండే నా దగ్గర ఫుల్ ఫ్లెజ్. ఇప్పుడు మనం చెప్పింది కూడా అదే సార్, పరశురామ్ గారి దగ్గర ఒక ఐడియా ఉంది వినండి అని చెప్తేనే అప్పుడు నేను బుజ్జితో మాట్లాడి విన్నాను. తెలుగు ఇండస్ట్రీ में लकी हीरोइन बन गए, स्ट्रीक चल रहा आपका, इट्स अ वेरी लकी यार. सीतारामम, you got very good name and is a very good film. And Hi Nana, you got as a performance side everything. तो एक ब्लॉकबस्टर, एक हिट के बाद तीसरा फिल्म भी लकीली ढूंढ के आपका हाथ में आ गया. ढूंढ के क्यों बोलता के बोलता 1 2 3 ऑप्शन में मृणाल भी था हमको. जब फाइनल करने में डायरेक्टर ऑप्शन दिया 1 2 3. सो 3 में 1 2 3 में आपका हाथ में आया. व्हाट इज योर फीलिंग अबाउट? सर ये तो सौभाग्य है मेरा. Oh. But honestly I was very scared to be a part of this film because this genre I've never touched. No, आप गोवा में स्टोरी सुन के जो डायरेक्टर को बताया ना, इस कॉल में सर इज थिंकिंग वो एक बार हैदराबाद आके फिर और एक बार स्टोरी सुनते थे. हाँ जी. मैं बोला अरे इसमें सेकंड टाइम सुनने का क्या है, इतने क्लियर है. नहीं सर, because see the thing is Indu and Mrunal, they are so different. In fact, thank God I did Indu, because now I can imbibe all her qualities inside me, and now I know what is that attitude which was missing. Not the attitude which like daunting people or anything, but how to deal with boys, because you know how boys are. Sometimes they either go extra loving, then extra hate, then extra sensitive, extra jealous, extra possessive. So you should just argue, just wait, just observe, and इसको मतलब उंगली पे नचाना आना चाहिए लड़कों को. So I learned that from Indu in a good way. I think I'm so grateful to Parshuram sir as well for not giving up on me. He said, Mrunal, take your time. I said, I need my time, sir. From Goa, when I was shooting for Hi Nana, and coming back to Hyderabad, I came, and in my gut I knew this is the next film that I'm supposed to do. But also there should be 100% conviction, and if I don't give that conviction and I don't perform it that well, I think the audience are very smart enough these days and they would know. Especially the pressure after Sita and Yashna, I wanted a character which would rule the hearts, and I think sir just gave me that one word, Evandi, and that was so powerful. And till today, even since the teaser has released, even at the airport, people are like, Evandi, and I look at them and I'm that like, will oh be God. the mannerism for next 1 year. That is the mannerism. Yeah, that so is just not going to leave me. The way he's written the film, the way he's done the choreography,
the body language, I could never imagine me doing that earlier in my 10 years of my film career. So Indu is extremely special. I got a chance to have this beautiful bond with Govardhan's family and Govardhan. Bama is one of my favorite rock star, which I'm sure you guys will see and enjoy her the most. It was a fun ride, sir. సో గీతా గోవిందం గోపి సుందర్తో చేసావు, మళ్ళీ ఈ సినిమాకి ఈజ్ ఫస్ట్ చాయిస్. నేను రెండు మూడు ఛాన్సులు ఇస్తే లేదు సార్ నేను గోపితో చేస్తాను సార్. ఓకే సార్, ఫైనల్ మ్యూజిక్ సైడ్ మూవీలో చూస్తే ఎవ్రీ సాంగ్ ఈజ్ ఎ స్టోరీ బేస్డ్. అంటే పాట వినడము వేరు, సినిమాతో పాటు సాంగ్ చూడడం వేరు. నేను మార్నింగ్ మిక్సింగ్ థియేటర్కి వెళ్ళినప్పుడు చూస్తే ఎవ్రీ సాంగ్ ఇన్ ద స్టోరీ, సీన్స్ వస్తున్నాయి, సాంగ్ వస్తుంది, సీన్స్ వస్తున్నాయి. అంటే నీ మ్యూజిక్ సైడ్ ఇది యూ డిజైన్ లైక్ దిస్. ఈవెన్ నాకు ఫస్ట్ యువత నుంచి కూడా, యువత కానీ సోలో, ఆంజనేయులు, ఈవెన్ సార్ వచ్చారు, మన సీరియస్ సోమస్తు, సో అన్నీ మ్యూజికల్గా అన్నీ మంచి ఫిలిమ్సే, రీజనబుల్ ఫిలిమ్సే. నేను ఫస్ట్ గీతా గోవిందంకి సేమ్ మన అరవింద్ గారు, బన్నివాస్ గారు కూడా లైక్ అంటే ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ ఇది అన్నప్పుడు నేను అప్పుడు గోపివి 1-2 సాంగ్స్ విన్నా బయట, విని ఒకసారి వెళ్ళి కలుద్దాం అని చెప్పి కలిసాను అనమాట. సో ఫస్ట్ గీతా గోవిందం నేరేషన్ ఇచ్చినప్పుడు టెక్నీషియన్స్ అందరిలో కెమెరామ్యాన్ మణికి బాగా కనెక్ట్ అయిందండి. తర్వాత గోపికి నాకు అసలు మలయాళం ఏం తెలియదు, అది ఇంగ్లీష్ కూడా లైక్ అంత. సో గోపికి నేరేషన్ ఇచ్చినప్పుడు వాడికి ఏంటంటే గోపికి బాగా నచ్చింది కథ, బాగా నచ్చి సో అక్కడి నుంచి కంపోజిషన్ కూర్చున్నప్పుడు మెయిన్ ఏంటంటే టైము, ఒకవేళ తను ఏదైనా ఇచ్చినప్పుడు, ఏదైనా సాంగ్ ఇచ్చినప్పుడు ఇది బాగాలేదు, నాకు ఫిట్ కాదు అంటే ఈ ఫీల్ అవ్వడం అండ్ ఇమీడియట్గా మనం ఏదైనా అడిగినా సెన్స్, ఆ కరెక్ట్ సెన్స్లోంచి మా ఇద్దరికి ఆ మీటర్ సెట్ అయిందనమాట. సో ఈ సినిమాలో ఏంటంటే ఈవెన్ గీతా గోవిందం కానీ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్లో కూడా క్యారెక్టరైజేషన్ కానీ కథ కానీ చెప్పాలి అంటే సాంగ్స్ ఆర్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ లైక్ అప్పుడు నేను ఆ స్పేస్ని యూజ్ చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతా. విజయ్ అంటే మనము 3-4 కథల గురించి మాట్లాడుకున్నాము. సో ఏది మెట్రలైజ్ అవ్వలే. సడన్గా నువ్వు నాకు ఇక ఈ ఐడియా గురించి చెప్పి ఈ పరిశ్రమని కలవమన్నావు. అంటే ఈ ఐడియా నాకు నచ్చిద్దని నువ్వు ఏమైనా ఎక్స్పెక్ట్ చేసావా? ఎందుకు ఈ ఐడియా నన్ను వినమన్నావు? ఒకటేమో మీ బ్యానర్లో చేద్దామని ఉండింది. అంటే స్ట్రగ్లింగ్ యాక్టర్ ఉన్నప్పుడు నేను ఏదో ఐ థింక్ ఎవడే సుబ్రహ్మణ్యమో ఏదో చేసినప్పుడు ఏదో ఆడియో లాంచ్